అధికారులు తమకు అప్పగించిన విధులు నిర్వహించాలే తప్ప న్యాయ నిర్ణేతలు కాకూడదన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్. మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా మిలన్ కోర్ట్ ఆఫ్ అపీల్స్లో సామాజిక ఆర్థిక హక్కుల పరిరక్షణలో రాజ్యాంగం పాత్రపై సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ఇటలీ ఉన్నత స్థాయి న్యాయమూర్తులను ఉద్దేశించి సిజేఐ గవాయ్ ప్రసంగించారు. గతంలో మన దేశంలో బుల్డోజర్ న్యాయాన్ని సుప్రీంకోర్టు అడ్డుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు గవాయ్. ఇంటి నిర్మాణం అనేది సామాజిక ఆర్థిక హక్కులతో కూడిన అంశం అన్నారు ఆయన. 75 ఏళ్లు వెనక్కి వెళ్లి చూసినట్టయితే సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు భారత రాజ్యాంగం ప్రయత్నించిందన్నారు గవాయ్. గడిచిన 75 ఏళ్లలో సామాజిక ఆర్థిక న్యాయం అందజేయడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందన్నారు. బుల్డోజర్ న్యాయం అనేది రాజ్యాంగ విరుద్ధమంటూ 2024 నవంబర్ 13న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక వ్యక్తి నిందితుడిగా ఉన్నా లేక దోషిగా తేలినా అతని ఇంటిని కూల్చే అధికారం స్థానిక పరిపాలనా అధికారులకు లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఒక వ్యక్తి నేర చరిత్రను సాకుగా చూపించి అతనికి సంబంధించిన ఇల్లును కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చెప్పింది. అందువల్ల బుల్డోజర్ ప్రయోగించిన అధికారులు నేరం చేసినట్టు పరిగణించాల్సి ఉంటుందని, వాళ్లు శిక్షార్హులని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.